ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకు అనేక రకమైనటువంటి ప్రభుత్వంలో ఈరోజు దేవాలయాల్లో పనిచేసేటువంటి నాయి బ్రాహ్మణులందరూ కూడా ఉద్యోగ భద్రత, కనీస వేతనం 20,000 రూపాయలు, తిరుమలతో సహా ప్రతి దేవాలయ పాలకవర్గంలో నాయి బ్రాహ్మణులకు పాలకవర్గ సభ్యులుగా, ఈ రాష్ట్రంలోని 1150 దేవాలయాల్లో పాలకవర్గ సభ్యులుగా, అదేవిధంగా షాపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి షాపు కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు, 4 విడతలు 40,000 రూపాయలు, అంటే దాదాపు 50,000 షాపులకి దాదాపు 200 కోట్ల రూపాయలు నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి, అదేవిధంగా ప్రతి షాపుకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్తు, నాయి బ్రాహ్మణుల కులం పేరుతో దూషించకుండా సామాజిక భద్రత జీవో, ఇవన్నీ కూడా ఈరోజు టీటీడీ తిరుమలలో దాదాపు 850 మంది చౌరవృత్తిదారులందరూ కూడా శాశ్వత ఉద్యోగ భద్రత, 240 మందికి పర్మనెంట్ స్కేలు, అదేవిధంగా అక్కడ వాయిద్య కళాకారులకు పనిచేసేటటువంటి ఇప్పటి నుంచో స్కేల్ లేవు కానీ కనీసం ఉద్యోగ భద్రత లేనటువంటి డైలీ ఏజ్ కింద పనిచేసేటువంటి 250 మంది నాయి బ్రాహ్మణులకి ఉద్యోగ భద్రత, వివిధ దేవాలయ సన్నాయి, అదేవిధంగా డోలు వాంచే వాళ్ళకి ఖాళీలు ఉన్నటువంటి 200 పోస్టులు ఫిలప్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన దేవాలయాల్లో కూడా ఉన్నటువంటి వాయిద్య కళాకారుల పోస్టులు కూడా ఫైల్ అంతా రెడీ ఇవ్వడము, అంటే నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసము అడిగినటువంటి అన్నీ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇటువంటి వ్యక్తిగా తిరిగి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో నేను టీటీడీ బోర్డు మెంబర్గా ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి, దేవాలయాల నుంచి మేమందరం కూడా ఈరోజు ద్వారకా తిరుమల నుంచి మొదలుపెట్టి అన్ని దేవాలయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని పూజలు చేస్తూ, అదేవిధంగా కళ్యాణకట్టలో ఉన్నటువంటి మా నాయి బ్రాహ్మణ సోదరులందరినీ కలిసి మనకి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా మనం సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కూడా ఈరోజు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ద్వారకా తిరుమల, అదేవిధంగా మధ్యాంజనేయ టెంపుల్, ఈరోజు ఇప్పుడు అన్నవరం టెంపుల్, ఇంకా పోతే లోవా, ఈ విధంగా ఈ రాష్ట్రంలో 46 ప్రధాన దేవాలయాలకి జగన్మోహన్ రెడ్డి గారు కనీస వేతనం ఇవ్వడం జరిగింది. తిరుమలతో సహా 40 టెంపుళ్ళు, మరి తిరుమలతో సహా అన్ని ప్రధాన దేవాలయాలు అన్నీ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా పూర్తి ప్రచారము, అదేవిధంగా ప్రతి దేవాలయాల్లో పూజలు చేయించే కార్యక్రమం నిర్వహిస్తాం. స్టేషన్ అలంకరించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి యానాది గారికి, అలాగే విజయవాడ బోర్డు మెంబర్ గారికి, అలాగే మిగతా మా కార్పొరేషన్ మెంబర్లందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈరోజు మా యానాది గారు కృషితో మా నాయ బ్రాహ్మణులకు ఎంతో మేలు జరిగిందండి. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇండోమెంట్లో ఒక టెస్ట్ బోర్డు నెంబర్, అలాగే ప్రతి ఏరియాలో కూడా ప్రతి మా నాయ బ్రాహ్మణులు ఇంటిపడిన వాళ్ళందరూ కూడా చేయూతగా ఉండి ఎన్నో పథకాలు అమలు చేసి ఆ జీవోలు తీసుకొచ్చినటువంటి మా యానాది గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగన్ గారి ఆదేశాల మేరకు బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన పథకాల గురించి చెప్పాలంటే అన్నీ కూడా ఎన్నెన్నో పథకాలు వెనుకబడిన తరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగపడ్డాయండి. అందులో భాగంగానే మాకు కూడా ఒక 6 జీవోలు పాస్ చేయడం కూడా జరిగింది. ఈ సభాముఖంగా రేపు వచ్చే ఎలక్షన్లో మా నాయ బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఆయనకి చేదోడుగా ఉండి ఎంతో శ్రమించి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.